తుని పిచ్చుక ఇద్దరు కూతుర్లు. పక్షుల గ్రామంలో తుని పిచ్చుక ఇల్లంటే అందరికీ ఒక ఆదర్శం. ఎందుకంటే అక్కడొక తల్లి, ఇద్దరు బంగారు కూతుర్లుంటారు. తుని పిచ్చుక భర్త కొన్నేళ్ల క్రితం డబ్బులు సంపాదించడం కోసం విదేశాలకు వెళ్లాడు. అప్పట్నుండి ఆమె కష్టపడి కూలి పనులు చేసి తన ఇద్దరి కూతుర్లు బుజ్జి మరియు విజ్జీలను పెంచింది. ఇప్పుడు బుజ్జి విజ్జి పెద్దవాళ్లయ్యారు. వాళ్ళకి ఒకటే నియమం: అమ్మ కష్టపడకూడదు. ఒకరోజు ఉదయం సూర్యుడు ఇంకా ఉదయించకముందే విజ్జి నిద్రలేచింది. ఆమె చూడ్డానికి అచ్చం తునిలాగే ఉంటుంది, చాలా శాంతంగా, బాధ్యతగా. విజ్జి పిచ్చుక మెల్లగా లేచి అమ్మ నుదుటి మీద చెయ్యి వేసి చూసి, అమ్మ ఇంకా గాఢ నిద్రలోనే ఉంది. పాపం, నిన్న రాత్రి పొలం నుండి వచ్చేసరికి బాగా అలసిపోయింది. కొంచెం జ్వరం కూడా ఉన్నట్టుంది. ఈరోజు అమ్మను అస్సలు లేపకూడదు. పనులన్నీ నేనే చేసేస్తాను. విజ్జి శబ్దం చేయకుండా బయటకొచ్చి వాకిలి ఊడ్చి అందమైన ముగ్గు వేసింది. తర్వాత 2 పెద్ద బిందెలు తీసుకుని నీళ్ల కోసం బావి దగ్గరికెళ్ళింది. చలికాలం కాబట్టి నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. కానీ అమ్మ కోసం ఆమె ఆ చలిని లెక్క చేయలేదు. కొద్దిసేపటికి బుజ్జి పిచ్చుక కూడా లేచింది. ఈమె తన పాత అల్లరి బుజ్జిలాగే ఉన్న తల్లి విషయంలో మాత్రం చాలా కేరింగ్. బుజ్జి పిచ్చుక ఆవలిస్తూ లేచి పక్కన చూసి, అక్క అప్పుడే లేచిందా? అయ్యో, నేను లేట్ అయ్యాను. అమ్మ లేచేలోపు నేను పూలు కోసుకురావాలి. ఈరోజు అమ్మకిష్టమైన మల్లెపూలు తేవాలి. బుజ్జి గబగబా తోటలోకెళ్ళి దేవుడికి పూలు, అమ్మ తలలో పెట్టుకోవడానికి మల్లెపూలు కోసుకొచ్చింది. వచ్చేటప్పుడు దారిలో చిచ్చుకాకి కనిపించింది. ఏంటి బుజ్జే, పొద్దున్నే పూల దొంగతనం చేస్తున్నావా? ఆ తోటమారి చూస్తే కర్రతో కొడతాడు. దొంగతనం కాదట్ట, ఇవి మా అమ్మ కోసం. ఈరోజు మా అమ్మ మహారాణి. ఆమెను ఎంత అందంగా అలంకరిస్తానో చూడు. ఓహో, మహారాణియా? మరి నువ్వెవరు? దాని దాసివా? అవునట్ట, అమ్మకు సేవ చేయడానికి నేను దాసినైనా పర్లేదు. చిచ్చుకాకి ఆ మాటలకు ఆశ్చర్యపోయింది. తుని పిచ్చుక ఉదయం 7 గంటలకు మెల్లగా కళ్ళు తెరిచింది. కిటికీలో నుండి ఎండ ముఖం మీద పడింది. ఆమె ఒంట్లో ఇంకా కొంచెం నలతగా ఉంది. తుని పిచ్చుక ఉలిక్కిపడి లేచి, అయ్యో, 7 గంటలైందా? ఎంత పొరపాటు! ఈరోజు పనులన్నీ ఆలస్యమవుతాయి. పొలం పనికి టైం అయిపోతుంది. బుజ్జి, విజ్జి, లేవండి. ఆమె కంగారుగా బయటకొచ్చింది. కాని బయట దృశ్యం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఇల్లంతా అద్దంలా మెరిసిపోతుంది. వాకిలిలో రంగురంగుల ముగ్గుంది. కుండలన్నీ నీళ్లతో నిండున్నాయి. దేవుడి గదిలో దీపం వెలుగుతుంది. హాల్లో విజ్జి కూరగాయలు తరుగుతోంది. బుజ్జి ఇల్లు దులుపుతోంది. పొయ్యి మీద వేడి నీళ్లు కాగుతున్నాయి. తుని పిచ్చుక కళ్ళల్లో నీళ్లతో, ఏంటిది? మీరిద్దరూ ఎప్పుడు లేచారు? ఈ పనులన్నీ ఎప్పుడు చేశారు? నన్నెందుకు లేపలేదు? నాకు పొలం పని ఉంది కదా. విజ్జి పిచ్చుక నవ్వుతూ అమ్మ దగ్గరకొచ్చి, అమ్మా, నువ్వెప్పుడు మా కోసమే కష్టపడతావు. ఈరోజు ఆదివారం కదా, అందుకే నిన్ను రెస్ట్ తీసుకొనిచ్చాము. పైగా నీకు నిన్న రాత్రి జ్వరం వచ్చింది కదా, నువ్వెళ్ళి వేడి నీళ్లతో స్నానం చెయ్యి. కాఫీ కూడా రెడీగా ఉంది. బుజ్జి పిచ్చుక చీపురు పక్కన పెట్టి, అవునమ్మా, ఈరోజు నువ్వు కేవలం వంట మాత్రమే చెయ్యాలి. అది కూడా నీకు ఓపికంటేనే, లేకపోతే మేమే చేస్తాము. మిగతావన్నీ మేం చూసుకుంటాం. నీ చేతి వంట తినకపోతే మాకు రోజు కలవదు కదా, అందుకే వంట చేయమంటున్నా. నా బంగారు తల్లులు, నాకెంత అదృష్టం. మీలాంటి పిల్లలుంటే నాకు ఏ కష్టమూ లేదు. మీ నాన్నుంటే ఎంత సంతోషించేవారు. తుని స్నానం చేసొచ్చింది. బుజ్జి ఆమె తల దువ్వి పూలు పెట్టింది. విజ్జి ఆమెకు వేడి కాఫీ ఇచ్చింది. చూడక్క, అమ్మ ఇప్పుడు హీరోయిన్లా ఉంది. పట్నం రాణిలా మెరిసిపోతుంది. మనం ఈ ఫోటో నాన్నకు పంపిద్దాము. అవును, అమ్మ ఎప్పుడూ అందమే. ఆ మనసు ఇంకా అందం. ఆ రోజు మధ్యాహ్నం భోజనమయ్యాక చిచ్చుకాకి అక్కడికొచ్చింది. ఆమె చేతిలో ఖాళీ గిన్నె ఉంది. బహుశా ఏదో అడగడానికొచ్చింది. తుని ఇంట్లో జరుగుతున్న సేవల్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తుని, ఏంటి సంగతి? పొద్దున్నే చూశాను, నీ కూతుర్లు బావి దగ్గర సంతలు హడావడి చేస్తున్నారు. నువ్వు మాత్రం ఇంట్లో దర్జాగా కూర్చున్నావు. ఏంటి, కూతుర్లను పని మనుషులుగా మార్చావా? నేను కూడా నా కొడుకు చిన్నుని ఇలాగే మార్చాలి. తుని పిచ్చుక నవ్వుతూ, లేదు చిచ్చు, వాళ్ళు నా కూతుర్లు కాదు, నా 2 రెక్కలు. నేను వద్దన్నా వినరు. అమ్మ కష్టపడకూడదు అని వాళ్లే అన్ని పనులు చేస్తున్నారు. నా అదృష్టం. అవునా? మా చిన్నగాడు ఉన్నాడు. వాడికి మంచం మీదకే కాఫీ కావాలి,
గ్లాస్ కూడా కడగడు. వాడికి ఎంతసేపు ఆటలే. నీ పెంపకం గొప్పదిలే తుని. బుజ్జి పిచ్చుక కల్పించుకుని, చిచ్చు అత్త, అది పెంపకం కాదు, ప్రేమ. అమ్మ మా కోసం ఎన్ని త్యాగాలు చేసిందో మాకు తెలుసు. నాన్న లేనప్పుడు అమ్మే మాకు నాన్న ఏంటి. ఇప్పుడు అమ్మను మహారాణిలా చూసుకోవడం మా బాధ్యత. విజ్జి పిచ్చుక వినయంగా, అవునత్త, అమ్మ కాలికి మట్టి అంటకూడదు, అదే మా కోరిక. మీరు కూడా చిన్నుకి చిన్న చిన్న పనులు చెప్పండి, వాడు కూడా నేర్చుకుంటాడు. పని చేయడం వల్ల ఎవరూ చిన్నపోరొద్దా? చిచ్చుకాకి ఆ మాటలకు చలించిపోయింది. ఆమెకు తన పెంపకం గుర్తొచ్చింది. నిజమే, కూతుర్లుంటే ఇలా ఉండాలి. నా కొడుకును కూడా మారుస్తాను. వాడికి రేపటి నుండి చీపురు పట్టిస్తాను. వాడి చేత గిన్నెలు కడిగిస్తాను. సాయంత్రమైంది. తుని పిచ్చుక పొలం పనికి వెళ్లడానికని సిద్ధమైంది. ఆమె కొడవలి తీసుకుంది. సరే పిల్లలు, నేను పొలానికి వెళ్ళాలి. ఆ జొన్నలు కోసుకొనొస్తాను. చీకటి పడుతుంది, వర్షం వచ్చేలా ఉంది. విజ్జి పిచ్చుక అమ్మ చేతిలో నుండి కొడవలి తీసుకుని, ఆకమ్మ, నువ్వు వెళ్ళెక్కర్లేదు, నేను బుజ్జి వెళ్ళి కోసుకొస్తాం. నువ్వు చోటు అతతో కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడే ఉండు. నీకింకా నీరసంగా ఉంది, డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారు. వద్దు విజ్జి, అది కష్టమైన పని. మీ లేత చేతులు కందిపోతాయి, పైగా అక్కడ పాములుంటాయి. బుజ్జి పిచ్చుక ధైర్యంగా, మా చేతులు కందిన పర్లేదమ్మా, నీ నడుం నొప్పి రాకూడదు. పాములొస్తే నేను రాళ్ళతో కొట్టాను. నా దగ్గర ధైర్యం ఉంది. ప్లీజ్ అమ్మా, మాకు పర్మిషన్ ఇవ్వు, మేం పెద్దవాళ్ళమయ్యాము. పిల్లలిద్దరూ బలవంతంగా తునిని ఒప్పించి పొలానికి వెళ్లారు. వాళ్ళు కష్టపడి జొన్నలు కోసి మోపులు కట్టి తల మీద పెట్టుకుని వస్తున్నారు. దారిలో ఊరి పెద్ద మహిగ్రద్ద గారు వాళ్ళను చూశారు. ఆయన ఆశ్చర్యపోయారు. ఏమో విజ్జి బుజ్జి, మీ అమ్మేది, మీరెందుకు ఈ బరువులు మోస్తున్నారు? ఇది చిన్నపిల్లలు చేసే పని కాదు కదా. మీ అమ్మకు ఒంట్లో బాగోలేదా? విజ్జి పిచ్చుక నవ్వుతూ, అమ్మ ఇంట్లో ఉంది తాత, అమ్మకు రెస్ట్ ఇచ్చాం. అమ్మకు కొంచెం జ్వరం ఉంది. ఇకపై బయట పనులన్నీ మేమే చేస్తాం. అమ్మ మా కోసం చాలా కష్టపడింది, ఇప్పుడు మా వంతు. మహిగ్రద్ద మురిసిపోతూ కళ్ళజోడు సరిచేసుకుంటూ, తుని అదృష్టవంతురాలు. ఇంత మంచి పిల్లలుండడం ఆ ఊరికే గర్వకారణం. ఈ రోజుల్లో పిల్లలు ఫోన్లో మునిగిపోతుంటే మీరు అమ్మ కోసం కష్టపడుతున్నారు. సబాష్, మీకేదైనా అవసరం ఉంటే నన్ను అడగండి. మాకేమొద్దు తాత, మా అమ్మ ఆరోగ్యంగా ఉంటే చాలు. పిల్లలు ఇంటికొచ్చేసరికి తుని పిచ్చుక వాళ్ల కోసం వేడివేడి పాయసం చేసి ఎదురుచూస్తోంది. వచ్చారా తల్లులారా? అయ్యో, ఏం తలసిపోయారు, రండి కాలు కడుక్కోండి, పాయసం తిందురు కాని. బుజ్జి పిచ్చుక పాయసం చూసి గంతలేస్తూ, వావ్, పాయసం! అమ్మా, మేం నీకు రెస్ట్ ఇస్తే నువ్వు మా కోసం మళ్ళీ వంట చేశావా? నువ్వు అస్సలు మారువు. అది వంట కాదు తల్లి, నా ప్రేమ. మీరు నా కోసం ఎంత చేస్తుంటే నేను మీకోసం ఇంత కూడా చేయలేనా? మీరే నా ప్రపంచం. ఆ రాత్రి ముగ్గురు కలిసి పాయసం తింటూ ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు. తుని పిచ్చుక ఆ ఇద్దరి కూతుర్ల మధ్య పడుకొని నిశ్చింతంగా ఒక మహారాణిలా నిద్రపోయింది. ఆమె కలలో కూడా తన కూతుర్లే కనిపించారు. బయట ఉన్న చిచ్చుకాకి తన కిటికీలో నుండి ఈ దృశ్యాన్ని చూసి నిట్టూర్చింది. ఆమె తన కొడుకు చిన్ను దగ్గరికెళ్ళింది. వాడు గురకపెట్టి మరీ నిద్రపోతున్నాడు. చిచ్చుకాకి నిద్రపోతున్న కొడుకును లేపుతూ, ఒరే చిన్నగా లేరా, రేపటి నుండి నువ్వు కూడా ఇల్లు ఓడ్చాలి. ఆ తుని కూతుర్లని చూసి నేర్చుకో. వాళ్ళు తల్లిని ఎలా చూసుకుంటున్నారో చూడు. చిన్నుకాకి నిద్రమత్తులో, అమ్మో, నేను కాకిని కదా, నాకు చీపురు పట్టుకోవడం రాదు. అయినా మనం ఆడపిల్లలం కాదు కదా. ఆడా మగ తేడా లేదురా. తల్లికి సేవ చేయడం అందరికీ బాధ్యత. నేర్పిస్తానులే, పడుకో, రేపు నీకు క్లాస్ ఉంది. ఆ విధంగా తుని పిచ్చుక ఇల్లు ఆ ఊరిలో ప్రేమకు బాధ్యతకు ఒక చిరునామాగా మారింది. తునికి ఇక కష్టమంటే ఏమిటో తెలియకుండా పోయింది. పక్షుల గ్రామంలో ఆ రోజు ఉదయం వాతావరణం చాలా వింతగా ఉంది. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ అటూ ఇటూ తిరిగే చిచ్చుకాకి ఈరోజు తన ఇంటి అరుగు మీద చాలా గంభీరంగా కళ్ళు మూసుకుని పద్మాసనంలో కూర్చునుంది. ఆమె తల మీద ఒక పెద్ద అరిటాకును టోపీలా చుట్టుకుంది. మెడలో ఎండిపోయిన వేప ఆకుల దండ వేసుకుంది. ఆమె ముందు ఒక పాత చిరిగిపోయిన కాగితం ముక్క కూడా ఉంది. తుని పిచ్చుక తన ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఈ వింత వేషాన్ని చూసింది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, బుజ్జి, ఇట్రా, మీ చిచ్చు అత్తని చూడు, ఈరోజు కొత్త వేషం వేసింది, సన్యాసిలా ఉంది. బుజ్జి పిచ్చుక పరిగెత్తుకుంటూ వచ్చి, అవునమ్మా, తల మీద అరిటాకెందుకు పెట్టుకుంది? వడదెబ్బ తగిలిందా? నాకేం తెలుసు, అడిగి చూద్దాం పదా.
ఇద్దరు కలిసి చిచ్చుకాకి ఇంటి దగ్గరికి వెళ్లారు. చిచ్చుకాకి ఇంకా కళ్ళు మూసుకునే ఉంది. చిచ్చు, ఓ చిచ్చు, ఏమైంది? పొద్దున్నే ఈ వేషమేంటి? ఒంట్లో బాగోలేదా? చిచ్చుకాకి నెమ్మదిగా కళ్ళు తెరిచి గంభీరమైన స్వరంతో, ఇష్యా, అజ్ఞానులారా, నన్ను చిచ్చు అని పిలవకండి. నేనిప్పుడు సామాన్య పక్షిని కాదు, నేను త్రికాల జ్ఞానిని. నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసు. బుజ్జి పిచ్చుక నవ్వాపుకుంటూ, త్రికాల జ్ఞాన అంటే ఏంటట? అంటే జరగబోయేది ముందే చెప్పడం. నిన్న రాత్రి నాకు ఒక అద్భుతమైన కల వచ్చింది. అందులో నాకు ఈ దివ్య దృష్టి లభించింది. ఈ పాత కాగితం చూసారా? ఇది మామూలు కాగితం కాదు, ఇది బ్రహ్మలిపి. ఇందులో మీ అందరి జాతకాలున్నాయి. తుని పిచ్చుక నవ్వుతూ, చిచ్చు, ఆపు నీ నాటకాలు. అది మొన్న మహిగారు పకోడీలు కట్టి ఇచ్చిన పాత పేపర్ కదా, నాకు తెలీదా? చిచ్చుకాకి కోపంగా, ఇషా, నోరమైతోనే. నీకు కళ్ళున్నాయి కాని దృష్టి లేదు. ఇది పకోడీ పేపర్లా కనిపించొచ్చు, కాని జ్ఞానులకు ఇది జాతక చక్రం. నా శక్తిని శంకిస్తావా? ఉండు, నీ జాతకం ఇప్పుడే చెబుతాను. చిచ్చుకాకి ఆ కాగితాన్ని అటూ ఇటూ తిప్పి ఏదో చదువుతున్నట్టు నటించింది. అమ్మో తుని, నీ జాతకం చాలా బాగుంది కాని చిన్న దోషం ఉంది. శని నీ ఇంటి పైకప్పు మీద కూర్చున్నాడు. తుని పిచ్చుక భయపడకుండా, శని కూర్చున్నాడా? కాకి కూర్చుందా? నువ్వే కదా నా ఇంటి పైకప్పు మీద కూర్చునేది. వెటకారం వద్దు, ఇది సీరియస్. ఈ దోషం పోవాలంటే నువ్వు వెంటనే ఒక పని చెయ్యాలి. ఈ రోజు మధ్యాహ్నం నువ్వు వండబోయే బిర్యానీలో సగం ఈ మహాజ్ఞాని అంటే నేనే నాకు సమర్పించుకోవాలి. లేకపోతే నీ బిర్యానీ మాడిపోతుంది. ఓహో, ఇదా సంగతి. బిర్యానీ కోసమేనా ఈ జ్యోతిష్యం? నా బిర్యానీ మాడదు. నా జాతకం నాకు తెలుసులే. తుని పిచ్చుక నవ్వుకుంటూ వెళ్లబోతుండగా చిచ్చుకాకి గట్టిగా అరిచింది. ఆగతుని, నువ్వు నమ్మకపోవచ్చు కాని నీ కూతురు బుజ్జి జాతకం కూడా ఇందులో ఉంది. అది చాలా ప్రమాదంలో ఉంది. ఆ మాట వినగానే తుని పిచ్చుక అడుగులు ఆగిపోయాయి. ఏ తల్లికైనా పిల్లలంటే భయం ఉంటుంది కదా. తుని పిచ్చుక వెనక్కి తిరిగి ఆందోళనగా, ఏంటి బుజ్జికా, ఏమైంది? చిచ్చుకాకి విజయం సాధించినట్టు నవ్వుతూ, ఆ ఇప్పుడు దారికొచ్చావు. చూడు, ఈ పేపర్లో ఏముందంటే రాబోయే ఆదివారం బుజ్జి పిచ్చుక ఆడుకుంటూ ఉంటే ఆకాశం నుండి ఒక పెద్ద లడ్డు పడుతుంది. బుజ్జి పిచ్చుక కళ్ళు మెరుస్తూ, లడ్డు పట్టుందా? వావ్, అది ప్రమాదమా అత్త? అది అదృష్టం కదా. అక్కడే ఉంది ట్విస్ట్. ఆ లడ్డు రాతి లడ్డు. అది తల మీద పడితే బొప్ప కడుతుంది. ఈ గండం పోవాలంటే మీ అమ్మ నాకు అంటే ఈ జ్ఞానికి రోజుకో 10 నిజమైన లడ్డూలు దానం చెయ్యాలి. అప్పుడు ఆ రాతి లడ్డు మెత్తటి లడ్డూగా మారిపోతుంది. తుని పిచ్చుక అనుమానంగా, రాతి లడ్డా? చిచ్చు, నువ్వు మరీ అతిగా చెబుతున్నావు. అమ్మ ప్లీజ్ అమ్మ, నా తల మీద రాయి పడితే నొప్పి పుట్టుంది. చిచ్చు అట్టకు లడ్డూలు చెయ్యి, నా తల కాపాడు. తుని పిచ్చుక కూతురి భయం చూసి అయిష్టంగానే ఒప్పుకుంది. సరే చిచ్చు, నీ జ్యోతిష్యం నిజమో కాదో తెలియదు కాని నా కూతురి సంతోషం కోసం ఇస్తాను. కాని అబద్ధమైతే మాత్రం ఊరుకోను. అబద్ధం ఎందుకు చెబుతాను? నేను జ్ఞానిని. హరిలో. తుని పిచ్చుక ఇంట్లోకి వెళ్లి లడ్డూలు చేయడానికని సిద్ధమైంది. ఈలోపు చిచ్చుకాకి దగ్గరకు చోటు చిలుక వచ్చింది. ఏంటి చిచ్చు ఈ వేషం? రా చోటు, నీకోసమే చూస్తున్నాను. నీ జాతకంలో శుక్రుడు వంకరగా తిరుగుతున్నాడు. చోటు చిలుక భయంగా, అయ్యో, వంకరగానా? అంటే ఏంటి? అంటే నీ తోటలో కాసే జామకాయలన్నీ పుల్లగా మారిపోతాయి. ఒక్కటి కూడా తీయగా ఉండదు. అమ్మో, నా జామకాయలే నా జీవనాధారం. ఇప్పుడేం చెయ్యాలి జ్ఞాని? ఏం లేదు, ఆ దోషం పోవాలంటే నువ్వు రోజు ఉదయం నీ తోటలో ఉన్న అతిపెద్ద బాగా పండిన 2 జామకాయలను తెచ్చి నా ఇంటి ముందు పెట్టాలి. నేను వాటిని మంత్రించి తింటే నీ దోషం పోతుంది. నిజంగానా? సరే చిచ్చు, రేపటి నుండే తెస్తాను. ఇలా చిచ్చుకాకి ఊర్లో వెళ్లే ప్రతి పక్షిని పిలిచి ఏదో ఒక భయంకరమైన కాని తింగరి జాతకం చెప్పి వారి దగ్గర నుండి ఆహారం వసూలు చేయడం మొదలుపెట్టింది. సాయంత్రమయ్యేసరికి చిచ్చుకాకి ఇల్లు లడ్డూలు, జామకాయలు, జొన్న రొట్టెలతో నిండిపోయింది. ఆమె తన కొడుకు చిన్నుకాకితో కలిసి పండుగ చేసుకుంటోంది. అమ్మో, నీకు నిజంగానే జ్యోతిష్యం వచ్చా? ఈ పాత పేపర్లో ఇవన్నీ ఉన్నాయా? చిచ్చుకాకి లడ్డూ తింటూ, ఒరే పిచ్చివాడా, ఇది జ్యోతిష్యం కాదు, జిత్తుల మారితనం. ఈ పేపర్ మీద ఏముందో నాకు కూడా తెలియదు. వాళ్ళ భయాన్ని నేను వాడుకుంటున్నాను అంతే. చూడు ఎంత తిండి దొరికిందో. మహి తాతకి తెలిస్తే కోప్పడతారు. ఆ మహీగ్రంథకు తెలిసే లోపు మనం ఇవన్నీ తినేద్దాం. నువ్వు నోరు మూసుకొని తిన. మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి మళ్లీ తన జ్యోతిష్యం దుకాణం తెరిచింది. ఈసారి లూసీ పౌరం అటుగా వచ్చింది. రా తల్లి లూసీ, నీ జాతకంలో రాహువు డాన్స్ చేస్తున్నాడు.
నీ తెల్లటి రెక్కలు నల్లగా మారిపోయే ప్రమాదం ఉంది. లూసీ పావురం వణికిపోతూ, అమ్మో నలుప, వద్దు, ఏం చెయ్యాలి? నీ దగ్గర ఉన్న పక్షుల దానా ప్యాకెట్ మొత్తం నాకిస్తే. అప్పుడే అక్కడికి మహీగ్రద్ద గారు వచ్చారు. ఆయన వెనక తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక కూడా ఉన్నారు. ఏంటి చిచ్చు, ఇక్కడ పెద్ద సభ జరుగుతోంది, నువ్వు జ్యోతిష్యం చెబుతున్నావటగా? చిచ్చుకాకి కొంచెం కంగారు పడినా కవర్ చేస్తూ, ఆ అవును మహిగారు, నాకు దివ్య దృష్టి వచ్చింది. కావాలంటే మీ జాతకం కూడా చెబుతాను. మీ 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 కళ్ళజోడు రేపు విరిగిపోతుందని నా బ్రహ్మలిపి చెబుతోంది. మహీగ్రద్ద నవ్వుతూ, ఓహో, బ్రహ్మలిప, ఆ పేపర్ ఒకసారి ఇటివ్వు. చిచ్చుకాకి దాస్తూ, వద్దు మహిగారు, ఇది సామాన్యులు తాకకూడదు, శక్తి పోతుంది. నేను సామాన్యుని కాదు, ఊరి పెద్దను, ఇటివ్వు. మహీగ్రద్ద గారు చిచ్చుకాకి చేతిలో ఉన్న ఆ చిరిగిన కాగితాన్ని లాక్కున్నారు. దాన్ని నిశితంగా పరిశీలించారు. మహీగ్రద్ద గట్టిగా చదువుతూ, మిత్రులరా వినండి, ఈ బ్రహ్మలిపిలో ఏముందో చదువుతున్నారు. శ్రీ లక్ష్మీ స్వీట్ హౌస్, పట్నం. మా వద్ద అద్భుతమైన మైసూర్ పాక్ లడ్డు, జిలేబీలు లభించును. కిలో కొంటే అరకిలో ఉచితం. పాత పేపర్లకు వాడే రసీదు పుస్తకం. మహీగ్రద్ద చదవడం ఆపగానే అక్కడున్న పక్షులన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాయి. తరువాత బుజ్జి పిచ్చుక గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. స్వీట్ షాప్ పేపరా? అది నా అట్టండి బ్రహ్మలిపి. అందులో నా రాతి లడ్డు ఎక్కడుంది? తుని పిచ్చుక కోపంగా, చిచ్చు, నువ్వు మమ్మల్ని మోసం చేశావా? పాత స్వీట్ షాప్ కరపత్రాన్ని చూపించి నా దగ్గర లడ్డూలు గుంజావా? నా బిడ్డను భయపెడతావా? నా జామకాయలు పుల్లగా అవుతాయని చెప్పి మంచి పండ్లు తిన్నావా? ఎంత మోసం! నా రెక్కలు నల్లగా అవుతాయా, దొంగ కాకి! అందరూ చిచ్చుకాకి మీదకు వెళ్లారు. చిచ్చుకాకి భయంతో వణికిపోయింది. నన్ను క్షమించండి, నేను ఊరికే సరదాకి చేశాను. నాకు లడ్డూలు తినాలనిపించి. మహీగ్రద్ద గట్టిగా, సరదాకి భయపెడతావా? జ్యోతిష్యం పేరుతో మూఢనమ్మకాలు పెంచుతావా? ఇది క్షమించడాన్ని తప్పు చిచ్చు. నువ్వు అందరినీ మోసం చేసి తిన్న తిండికి శిక్ష అనుభవించాల్సిందే. ఏం శిక్ష వేసినా భరిస్తాను మహిగారు, కానీ కొట్టకండి. మేం కొట్టాం, కానీ నువ్వు నిన్న తుని దగ్గర, చోటు దగ్గర ఎంత తిండి తీసుకున్నావో దానికి రెట్టింపు ఆహారం నువ్వు రేపట్లోగా వాళ్ళకు తిరిగివ్వాలి. అది నీ సొంత కష్టంతో సంపాదించింది అయ్యే ఉండాలి, దొంగలించింది కాదు. అమ్మో, రెట్టింపా అంటే 20 లడ్డూలు, 4 జామకాయలా? నా వల్ల కాదు మహిగారు. చెయ్యాల్సిందే, లేకపోతే నిన్ను ఊరు నుండి వెలివేస్తాం. చిచ్చుకాకి ఏడుస్తూ ఆ శిక్షకు ఒప్పుకుంది. బుజ్జి పిచ్చుక చిచ్చు దగ్గరికి వెళ్లి, అత్త, బాధపడుకో, నువ్వు లడ్డూలు చేసేటప్పుడు నేను నీకు సాయం చేస్తానులే. కానీ నా చేతితో చేసిన లడ్డు తింటే నీ కడుపు నొప్పి వస్తుందేమోనని నా దివ్య దృష్టి చెబుతుంది. ఆ మాటకు అందరూ గట్టిగా నవ్వేశారు. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుంది. ఆ రోజు నుండి చిచ్చుకాకి పాత పేపర్లు కనిపిస్తే చాలు భయంతో పారిపోయేది. మళ్ళీ ఎప్పుడూ జాతకాల జోలికి వెళ్ళనేలేదు.